అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎప్పుడూ ఎగ్స్తో మామూలుగా చేస్తూ ఉంటాం, కానీ ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. తక్కువ గుడ్లతో ఎక్కువ ఆమ్లెట్స్ వేసుకొని మనం ఈ కర్రీ అయితే చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా తక్కువ మసాలాతోనే ఎలా ప్రిపేర్ చేయాలో అయితే చూసేద్దాము. ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా మంది నా వీడియోని అయితే చూడగలుగుతారు. ఇది మనం సైడ్ డిష్ లాగాను, అలాగే చపాతీ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఆమ్లెట్ అనేది మన గ్రేవీలో బాగా ఇలా ఉడికించుకుంటాం కాబట్టి ఆమ్లెట్ కర్రీ చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్. ఒక బౌల్ తీసేసుకొని ఇందులోకి ఫస్ట్ అయితే ఉప్పు కారం అయితే వేసేసుకుందాము. ఎప్పుడు ఎగ్స్ కలపాలనుకున్నా కూడా ఇలా కలుపుకోండి. మనకి మిక్స్ అనేది బాగా కారం ఉప్పు అనేది గుడ్లల్లో బాగా కలిసిపోతుంది. ఎగ్స్ వేసినాక కారం ఉప్పు వేస్తే ఉంటలుగా ఉంటుంది. ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. నేనైతే 3 గుడ్లను అయితే తీసేసుకున్నాను. బాగా బీట్ చేయండి. ఎలా బీట్ చేయాలంటే మనం మిక్స్ అనేది కొద్దిగా పొంగినట్టుగా రావాలి. అలా బీట్ చేసుకుంటే మన ఆమ్లెట్స్ అనేది బాగా ప్లఫీగా వస్తాయండి. స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసుకొని కొద్దిగా నూనె అయితే వేసుకొని ఇలా మీరు చిన్న ఆమ్లెట్స్ అయితే వేసేసుకోండి. నేను ఇక్కడ ఒక 2.5 గరిటె దాకా అయితే ఎగ్ది కలుపుకున్న మిక్స్ అయితే వేసేసుకున్నాను. కాస్త గరిటెతో టర్న్ అయిపోతాయండి మన ఆమ్లెట్స్ అయితే. ఇలాగే మొత్తం మనం కలుపుకున్న మిక్స్ అంతా కూడా ఆమ్లెట్ది వేసేసుకోవాలి. చూడండి బాగా ప్లఫీగా వస్తున్నాయి ఆమ్లెట్స్ అయితే. నేను ఇక్కడ 3 గుడ్లకి 5 ఆమ్లెట్లు అయితే వేసానండి. తక్కువ గుడ్లతోనే ఎక్కువ ఆమ్లెట్లతో మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఫోర్క్ కానీ గెట్టె కానీ తీసుకొనైనా ఆమ్లెట్లన్నీ వేసేసుకొని ఇలా ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు దీనికైతే గ్రేవీకి ప్రిపేర్ చేసేసుకున్నాము. మిక్సీ జార్ తీసుకొని ఒక టమాటా కట్ చేసి వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకుందాము. అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకొని కొత్తిమీర కొద్దిగా వేసి మూత పెట్టేసి మెత్తగా బ్లెండ్ చేసుకొని, అలాగే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా నేను కొబ్బరి అయితే వేసుకుంటున్నాను. మూత పెట్టి మెత్తగా బ్లెండ్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసుకొని ఒక గరిటె దాకా ఆయిల్ అయితే వేసుకొని సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయను అయితే వేసేసుకుందాము. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసేసుకొని, అలాగే ఇందులోకి అయితే సన్నగా కట్ చేసిన ఒక టమోటాను అయితే వేసేసుకుందాము. ఇది కూడా ఫ్రై చేసేసుకుందాము. కొద్ది కరివేపాకు కూడా వేసుకొని అన్నీ బాగా మగ్గించుకుందాం సాఫ్ట్గా అయ్యే వరకు. అలా మగ్గిన తర్వాత ఈ టమోటా క్యూరీ ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసేసి అంతా పచ్చివాసన పోయే వరకు బాగా వేపేసుకుందాము. ఇందులోకి అయితే తగినంత కారం అయితే యాడ్ చేసుకొని మీ స్పైసీని బట్టి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుందాము. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని నూనె పైకి తేలే వరకు ఉడికించుకుందాం. అలా ఉడికిన తర్వాత మన గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసేసుకుందాము. కస్తూరి మేతి కూడా క్రష్ చేసి కాస్త వేసుకోండి. ఇప్పుడు మన ఆమ్లెట్స్ అయితే ఒక్కొక్కటి ఇందులోకి అయితే వేసేసుకుందాము. ఇలా అన్ని ఆమ్లెట్స్ వేసేసుకున్న తర్వాత ఈ గ్రేవీ అనేది కొద్దిగా పైనంతా స్ప్రెడ్ చేసుకుందాము. లేకుంటే కొద్దిసేపు అయినాక టర్న్ చేసినా కూడా సరిపోతుంది. ఇలా ప్లేట్ పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే మన గ్రేవీలో ఆమ్లెట్స్ అయితే బాగా ఉడికిపోతాయి. ఇలా ఉడకడం వల్ల మనకి ఆ గ్రేవీ అనేది ఆమ్లెట్లోకి బాగా పడుతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. మన టేస్ట్ అయిన ఆమ్లెట్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది రైస్ చపాతీలోకి రోటీలోకి ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేనైతే ఇందులోకి అయితే బగారా రైస్ చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా కుదిరిందా అనేది.